హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జూలై 2017కు సంబంధించి 11వ తేదీ నుంచి 20వ తేదీ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా ముఖ్యమైన తేదీలు. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? జూలై 11. మలాలా డే ఎప్పుడు? మలాలా డే ఎప్పుడు? జూలై 12. 2017 సంవత్సరపు వరల్డ్ యూత్ స్కిల్స్ డే ఇతివృత్తం ఏమిటి? ఇది ప్రతి ఏటా జూలై 15న వరల్డ్ యూత్ స్కిల్స్ డే జరుపుకుంటాం. 2017 సంవత్సరపు ఇతివృత్తం ఏంటంటే స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్. డే ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే ఎప్పుడు? జూలై 17. అంతర్జాతీయ అంశాలు. మగవాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉండే ఒక జపాన్ దీవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. అయితే ఆ దీవి పేరు ఏమిటి? ఒకినోసిమా. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? గ్రాండ్ ట్రంక్ రోడ్. అంటార్కిటికా ఖండం నుంచి తాజాగా సుమారు 1,00,000 టన్నుల బరువు ఉండే మంచు పలకం ఇడిపోయింది. అయితే దీనికి ఏ పేరు పెట్టనున్నారు? A68. 22వ వరల్డ్ పెట్రోలియం కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది? ఇస్తాంబుల్. 17 అంశాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 116వ స్థానం. 8th థియేటర్ ఒలింపిక్స్ 2018 ఎక్కడ జరగనున్నాయి? ఇండియా. ఈ 8th థియేటర్ ఒలింపిక్స్ యొక్క నినాదం ఏంటంటే ఫ్లాగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఈ ఈవెంట్స్ ఇండియాలో జరగడం ఇదే తొలిసారి. 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కు సంబంధించి 19వ విడత చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB మరియు పోట్స్డామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ PIK సంస్థల సంయుక్త నివేదిక ప్రకారం 2060 నాటికి ఇండియాలో ఎంత జనాభా సముద్ర తీర ప్రాంతాలలో నివసించనుంది? 21.64 కోట్లు. ఏ రీజన్ ఎట్ రిస్క్ ద హ్యూమన్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఆసియా అండ్ ద పెసిఫిక్ అనే రిపోర్టు తయారు చేసినాయి అన్నమాట ఈ సంస్థలు, ADB మరియు PIK సంస్థలు. పదవి చేపట్టిన మొదటి 6 నెలల్లో అతి తక్కువ ప్రజాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. జూలై 17, 2017న భారత్ శ్రీలంక దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ 30 కోట్ల రూపాయలతో శ్రీలంకలో ఏ గ్రామంలో 153 ఇళ్లు నిర్మించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేయనుంది? సోపితా తెరో గ్రామం. ఇది అనురాధాపూర్ జిల్లా, శ్రీలంక ఉత్తర మధ్య ప్రావిన్స్లో ఉంది. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ ICRW సంయుక్తంగా రూపొందించిన ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ నివేదిక ప్రకారం బాల్య వివాహాలు మరియు కౌమార దశలోనే ప్రసవాలని అరికట్టడం వలన 2030 నాటికి భారత్లో ఎన్ని రూపాయలు ఆదా కానున్నాయి? 65,000 కోట్ల రూపాయలు. అమెరికాలో జరిగిన తొలి రోబో ఒలింపియాడ్ పోటీలలో ఏ విభాగాలలో భారత విద్యార్థులు స్వర్ణ మరియు కాంస్య పతకాలు గెలుచుకున్నారు? స్వర్ణ పతకం వచ్చి జాంగ్హ్యాంగ్ ఇంజనీరింగ్ డిజైన్, అలాగే సిల్వర్ మెడల్ వచ్చి గ్లోబల్ ఛాలెంజ్ మ్యాచ్ అనే ఈ విభాగాలలో భారత విద్యార్థులు స్వర్ణ మరియు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. నెక్స్ట్, గత 137 సంవత్సరాలలో అంటే 1880 నుంచి 2017 ఏ సంవత్సరపు తొలి అర్ధభాగంలో 2వ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది? 2017 జనవరి
జూన్ అర్ధభాగం. నాసాకు చెందిన గడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ నివేదిక ప్రకారం 2016 తొలి అర్ధభాగంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా 2017లో రెండో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. 157 దేశాలు గల SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 116. ఈ ఇండెక్స్లో స్వీడన్ మొదటి స్థానం, డెన్మార్క్ రెండవ స్థానం, ఫిన్లాండ్ మూడవ స్థానంలో ఉన్నాయి. బాస్టైల్ డే సెలబ్రేషన్స్ ఏ దేశంలో జరుపుకుంటారు? ఫ్రాన్స్. మోడల్ యునైటెడ్ నేషన్స్ రీజనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది? కాఠ్మండు. జాతీయ అంశాలు. IAS, IPSల వలె IMS ఇండియన్ మెడికల్ సర్వీస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. అయితే వైద్య విద్య అనేది రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఏ జాబితాలో ఉన్నది? ఉమ్మడి జాబితా. చిట్ ఫండ్స్ పై సేవా పన్ను వసూలు చేయకూడదంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ AK సిక్రీ మరియు జస్టిస్ RK అగర్వాల్. అమెరికా, జపాన్, ఇండియా దేశాలు మల్బార్ ఎక్సర్సైజ్ పేరుతో ప్రతి ఏటా చేపట్టే నావికాదళ విన్యాసాలు జూలై 10, 2017న ఎక్కడ ప్రారంభమవనున్నాయి? చెన్నై. జూలై 10, 2017న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు యొక్క నినాదం ఏమిటి? స్టేట్స్ యాజ్ డ్రైవర్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. RTI అప్లికేషన్లను ఆన్లైన్లో పంపించే వెసులుబాటును కల్పిస్తున్న రెండవ రాష్ట్రంగా ఢిల్లీ ప్రభుత్వం నిలిచింది. అయితే ఇంతకు ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది? మహారాష్ట్ర. ఏ 2 కేంద్ర మంత్రిత్వ శాఖలను విలీనం చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ MOHUA కొత్త మంత్రిత్వ శాఖను ప్రారంభించారు? అర్బన్ డెవలప్మెంట్ మరియు హౌసింగ్ అండ్ అర్బన్ పవర్టీ ఎలివేషన్. 4th సెన్సస్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 8, 2017. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ IRRI దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? వారణాసి. ఆసియా స్ట్రెయిన్గా పిలువబడుతున్న సరికొత్త జికా వైరస్ ఇండియాలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో బయటపడింది? గుజరాత్. ప్రస్తుత మరియు మాజీ శాసనసభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ ఇచ్చే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. ప్రతిభ గల విద్యార్థులకు IIT పరీక్షకు ఉచిత శిక్షణను ఇచ్చేందుకు గాను సూపర్ 30 అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకూడదు అనే నిబంధనల నుండి ఏ ప్రాంతాలను మినహాయిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది? అరుణాచల్ ప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్. ఇండియాలోనే తొలిసారిగా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్ TISCను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పంజాబ్. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ గంగా నదిని పరిరక్షించేందుకు హరిద్వార్, ఉన్నావోలం మధ్య నదీ తీరం నుండి ఎన్ని మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించింది? 100 మీటర్లు. దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? గాంధీనగర్. దేశంలోనే తొలిసారిగా సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. సోషల్ బాయ్కట్కు వ్యతిరేకంగా ఇండియాలోనే తొలిసారిగా చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఏది? ఈ చట్టం వచ్చి ప్రొహిబిషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్కట్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2016. ఈ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర.
జూలై 17, 2017న జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? 32. పార్లమెంట్ సభ్యుని హోదాలో జూలై 17, 2017న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు? యోగి ఆదిత్యనాథ్ యూపీ మరియు మనోహర్ పారికర్ గోవా. 40 ఏళ్లు పైబడి ఆర్థికంగా స్థిరత్వం పొందిన ఒంటరి మహిళలు అనాథ పిల్లలను దత్తత తీసుకునే విషయంలో నిరీక్షణ జాబితాలో ఎన్ని నెలల సీనియారిటీ ఇవ్వాలని కేంద్ర శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది? 6 నెలలు. హిందూ సర్కార్ చిత్ర దర్శకుడు ఎవరు? మధుర్ భండార్కర్. ప్రభుత్వ శాఖలకు సంబంధించి దేశంలో వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఏ శాఖకు చెందిన కేసులు ఎక్కువగా ఉన్నాయి? రైల్వే శాఖ. సహస్రాబ్ది వాటర్లు అంటే ఎవరు? 2018 సంవత్సరం నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓటు హక్కు పొందే యువత. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఆవు వల్ల సమకూరే ప్రయోజనాలపై పరిశోధన చేపట్టేందుకు 19 మంది సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటి? సైంటిఫిక్ వాలిడేషన్ అండ్ రీసెర్చ్ ఆన్ పంచగవ్వ, SVAROP. ఏటా ఏ రోజున వ్యవసాయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పిలుపునిచ్చారు? డిసెంబర్ 3వ తేదీన. దేశంలోనే తొలిసారిగా మొత్తం మహిళా ఉద్యోగులతోనే నిర్వహించబడుతున్న రైల్వే స్టేషన్గా రికార్డు నెలకొల్పిన రైల్వే స్టేషన్ ఏది? మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్, ముంబై. ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించారు? ముప్పవరపు వెంకయ్య నాయుడు. జూలై 17, 2017న జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఎంత శాతం పోలింగ్ నమోదయ్యింది? 99%. భారత ద్వీపకల్పం చుట్టూ 181,025 చదరపు కిలోమీటర్ల మేర విలువైన ఖనిజాలు ఉన్నాయంటూ ప్రకటించిన సంస్థ ఏది? GSI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు ఉపరాష్ట్ర పదవి చేపట్టిన తెలుగువారు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ మరియు వివి గిరి. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ 2017 ఎక్కడ జరగనుంది? చెన్నై. ఇది అక్టోబర్ 13 నుండి 16 వరకు జరుగుతుంది. 15 జూలై 2017 నాటికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వల్ల ఎంతమంది లబ్ధి పొందారు? 2,50,00,000 మంది. రాష్ట్రానికి సొంత జెండా రూపొందించే ఉద్దేశంతో 9 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా కాదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతమంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది? 9 మంది. నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు? జేలియాంగ్. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల 2015-16 మరియు 2016-17 సంవత్సరాలలో ఆల్ ఇండియా రేడియోకి ఎంత ఆదాయం వచ్చింది? 2015-16 కాలానికి గాను 4,78,00,000, అలాగే 2016-17 కాలానికి గాను 5,19,00,000, మొత్తంగా దాదాపు 10 కోట్లు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం రామేశ్వరంలో నిర్మిస్తున్న భవనం ముందు ఏ క్షిపణి నమూనాను ఏర్పాటు చేయనున్నారు? అగ్ని క్షిపణి. ఒరిస్సా రాష్ట్రంలో అతి పొడవైన వంతెనను ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. అయితే ఆ వంతెనకు ఏ పేరు పెట్టారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే పెద్దదైన నాపరాయిపై చెక్కిన ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధ పాదం ఎక్కడ బయటపడింది? కడప జిల్లాలోని కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లె.
ఒరిజినల్ ఆధార్ కార్డు తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ఆధార్ కార్డును అందించే ఏ మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆధార్. ఇండియన్ రైల్వేస్ తన మొట్టమొదటి సోలార్ పవర్డ్ డెమో ట్రైన్ను ఏ స్టేషన్లో ప్రారంభించింది? సఫ్దర్జంగ్. దేశంలోనే తొలిసారిగా అంతరా పేరుతో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లను అందిస్తున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో నిర్మించే శాసనసభ భవనాన్ని ఏ ఆకృతిలో నిర్మించనున్నారు? కోహినూర్ వజ్రం ఆకృతి. ఇది 6 అంతస్తుల్లో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో నిర్మించే హైకోర్టు భవనాన్ని ఏ ఆకృతిలో నిర్మించనున్నారు? బౌద్ధ స్తూపం. 4 అంతస్తులు. జూలై 12, 2017న అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జపాన్ పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ కాన్ఫరెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఎన్ని సహకార ఒప్పందాలు జరిగాయి? 5. అవి డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్, విపత్తుల నిర్వహణ, మంచినీటి యాజమాన్యం, మురుగునీటి నిర్వహణ, అమరావతి విజయవాడల మధ్య ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి 5 ఒప్పందాలు. దేశంలోనే తొలిసారిగా పంచాయతీలలో ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఈఈఎస్ఎల్, ఏపీ సిడ్కో సంస్థలు సంయుక్తంగా మొదటి దశలో భాగంగా 7 జిల్లాలు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురంలోని 7,094 గ్రామాల్లో సుమారు 10 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నాయి. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ఎక్కడ ఉన్నది? నాగావళి నదిపై, విజయనగరం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న బీపీఎల్ కుటుంబాలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది? 100 గజాల వరకు. ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో 10 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి ఈఈఎస్ఎల్ సంస్థ ఎంత ఖర్చు పెట్టనుంది? 245 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు ఎంత పింఛను ఇవ్వడానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? 2,500 రూపాయలు. భారత వైద్య పరిశోధనా మండలి సహకారంతో కిడ్నీ వ్యాధుల పరిశోధనా మండలిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? శ్రీకాకుళం. ఏపీ సిఆర్డిఏ చట్టం 2014లో ఏ సెక్షన్ను సవరించడం ద్వారా ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు? సెక్షన్ 25(1) మరియు సెక్షన్ 25(3). 21(1)ను సవరించడం ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో పరిశోధనలు రైతులకు చేర్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న నీరాంచల్ జాతీయ వాటర్ సెట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఏ జిల్లాలను ఎంపిక చేశారు? అనంతపురం మరియు చిత్తూరు. ఈ జిల్లాలలోని 10 మండలాలలో సుమారు 200 గ్రామాలలో 200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపడతారు. పాడి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడానికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది? 1800-120-4209. జాతీయ ఆహార భద్ర చట్టం 2013 అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఫుడ్ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జేఆర్ పుష్పరాజ్. నెక్స్ట్ ఆర్థికాంశాలు. కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులలో ఎంత మొత్తం వరకు జీఎస్టీ నుండి వెసులుబాటు కల్పించారు? 50,000 రూపాయల వరకు.
జూలై 10, 2017 నాటి భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు అయిన BSE, సెన్సెక్స్ మరియు నిఫ్టీలు జీవితకాల గరిష్టాలకు చేరుకున్నాయి. అయితే ఆ గరిష్ట విలువలు ఎంత? BSE సెన్సెక్స్ 31,768 మరియు నిఫ్టీ 9,782.20. పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే ఏ యాప్ను ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు? ఐకర్ సేతు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో 241 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న శాఖమూరు పార్కుకు ఏ పేరు పెట్టనున్నారు? గాంధీ మెమోరియల్. 2017 జూన్ మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయ్యింది? 1.54%. 2017 జనవరి జూన్ కాలానికి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ప్రయాణికుల సంతృప్తి సూచి CSI కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్లో ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచిన విమానాశ్రయం ఏది? స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్, రాయ్పూర్. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్స్ 100 బెస్ట్ హోటల్స్ సర్వే ప్రకారం ఎన్ని ఇండియన్ హోటల్స్ చోటు దక్కించుకున్నాయి? 6. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్ బెస్ట్ సిటీ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన సిటీ ఏది? శాన్ మైగ్యూల్ డి ఎలెండ్, మెక్సికో. ఇండియా నుంచి ఉదయపూర్ 14వ స్థానంలో ఉంది. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్స్ బెస్ట్ ఎయిర్లైన్ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన సంస్థ ఏది? సింగపూర్ ఎయిర్లైన్స్. జూలై 17, 2017 నాడు ట్రేడింగ్ ముగిసే నాటికి దేశంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రస్తుత విలువ 5,04,458.09 కోట్ల రూపాయలు. 5 లక్షలు దాటిన రెండవ సంస్థ. ఇంతకుముందు TCS ఈ ఘనత సాధించింది. 17 జూలై 2017న సమావేశమైన GST మండలి సిగరెట్లపై ఉన్న సెస్సును 485 రూపాయల నుండి ఎంతకు పెంచింది? 792. GSTలో భాగంగా సిగరెట్లపై 28% పన్ను మరియు 5% యాడ్ వేరే చెస్ విధిస్తున్నారు. దానికి అదనంగా ఈ 792 కూడా విధించడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా బయోమీథేన్తో నడిచే బస్సును తయారు చేసిన సంస్థ ఏది? టాటా మోటార్స్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పెట్టుబడుల అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 3వ స్థానం. మొదటి స్థానం గుజరాత్, 2వ స్థానం ఢిల్లీ, 4వ స్థానం హర్యానా, 5వ స్థానం తెలంగాణ. హిందుస్థాన్ పెట్రోలియంలో కేంద్ర ప్రభుత్వం 51.11% వాటాను ఏ సంస్థకు విక్రయించనుంది? ONGC. ఇల్లు కొనుక్కునే వారి కోసం SBI బ్యాంకు నూతనంగా ప్రారంభించిన పోర్టల్ ఏది? SBI రియాలిటీ. ఇతర గ్రహాలపై ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రాలలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 4 విద్యార్థులను 200 రోజుల పాటు ప్రత్యేక బంకర్లలో ఉంచే లోనార్ ప్యాలెస్ 1 అనే ప్రయోగాన్ని చేపట్టిన దేశం ఏది? చైనా. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఉన్న 50 అతిపెద్ద మొండి బకాయిల ఖాతాలు పరిష్కరించాలంటే ఎన్ని కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుంది? 2,40,000 కోట్ల రూపాయలు. 2.4 లక్షల కోట్లు. ఇటీవల భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న
సుమారు 43 భారీ గెలాక్సీల సమూహానికి పెట్టిన పేరు ఏమిటి? సరస్వతి. ఇది భూమికి 4000 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్రకటించిన సూర్యుడు ఉన్నంత కాలం మనుగడ సాధించే 8 కాల సూక్ష్మజీవి ఏది? టార్డిగ్రీడ్. ఇటీవల కెనడా శాస్త్రవేత్తలు ప్రకటించిన 70 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ను పోలి ఉన్న పక్షి జాతి ఏది? కర్రీస్ ఆల్బర్టా హంటర్. కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు? జిఎం అభిజిత్ గుప్తా. బ్రిటిష్ గ్రాండ్ ప్రీ 2017 విజేత ఎవరు? హామిల్టన్. మెల్బోర్న్లో జరిగిన పురుషుల సింగిల్స్ విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ విజేత ఎవరు? హరీందర్ పాల్ సంధు. వింబిల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ 2017 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? రోజర్ ఫెదరర్. ఇతనికి కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్ అలాగే 8వ వింబిల్డన్ టైటిల్. వింబిల్డన్ సాధించిన పెద్ద వయస్కుడు కూడా ఇతనే. లండన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్లో F46 జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతక విజేత ఎవరు? సుందర్ సింగ్ గుర్జర్. భారత క్రికెట్ టీం బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? భరత్ అరుణ్. ఒకప్పటి ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ టైగర్ వుడ్స్ ప్రస్తుతం కెరీర్లో తొలిసారిగా 1005వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే ఇతను ఏ క్రీడకు చెందినవాడు? గోల్ఫ్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది? కేరళ. 2017 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు టోర్నీల ద్వారా అత్యధిక మొత్తం గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు? కిదాంబి శ్రీకాంత్. నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ 2017 విజేత ఎవరు? మనుదేవ్. మహిళా వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్ 6028 పరుగులు. వ్యక్తులు మరియు అవార్డులు. గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు గెలుచుకున్న కంపెనీ ఏది? డాన్ఫాస్ ఇండియా. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ప్రధాని నరేంద్ర మోడీపై రాసిన పుస్తకం ఏది? మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్. బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? జస్టిస్ విక్రమ్జిత్ సేన్. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? లిల్లీ సింగ్. ఫీల్డ్స్ మెడల్ సాధించిన ఏకైక మహిళగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? ఈమె ఇటీవల 40 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వ్యాధితో మరణించింది. మరియం మిర్జాఖానీ. ఈమె ఇరానియన్ మ్యాథమెటిషియన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE CEO మరియు MD బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? విక్రమ్ లిమాయే. ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? RK పచ్నందా. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? స్మరణానందాజీ. నెల్సన్ మండేలా డే ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 18. నెల్సన్ మండేలా డే ఎప్పుడు? జూలై 18. ప్రముఖ ఆర్థికవేత్త అమిత్ సేన్పై దర్శకుడు సుమన్ ఘోష్ రూపొందించిన డాక్యుమెంటరీ ఏది? ద ఆర్గ్యుమెంట్ ఇండియన్. ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా క్రీడా ప్రపూర్ణ అవార్డును ఎవరికి ఇవ్వనుంది? పుల్లెల గోపీచంద్. లోక్మత్ పార్లమెంటరీ అవార్డులు 2017లో జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్న వారు ఎవరు? LK అద్వానీ మరియు శరద్ యాదవ్. నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ 4వ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ప్రొఫెసర్ సుబ్రా సురేష్. భారత పురుషుల క్రికెట్ టీం చీఫ్
కోచ్గా ఎవరు ఎంపికయ్యారు? రవి శాస్త్రి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO గవర్నింగ్ బోర్డ్ సభ్యునిగా భారత నుండి ఎవరు ఎంపికయ్యారు? రాజీవ్ దూబే. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్యపై సంగీత ఘోష్ రచించిన పుస్తకం ఏది? ప్రెసిడెంట్స్ లేడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఇంతకుముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో డైరెక్ట్గా పొందగలరు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా నా అప్డేట్స్ని అందరికంటే ముందు మీ ఈమెయిల్లో మీరు పొందగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. Please give your valuable feedback. Thank you for watching. Thank you very much.